కాంగ్రెస్లో మేడం కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొన్నారు. అంటే ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి పార్టీ సిద్ధాంతాన్ని కాదని ఎట్లా అని చెప్పి ఆ విమర్శలు ఆరోపణలు మీ దాకా వచ్చాయి. ఒకసారి పబ్లిక్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత మనిషి యొక్క వ్యక్తిత్వము, మనిషి యొక్క క్యారెక్టరు అనేటటువంటిది అన్నిటినీ కూడా అధిగమిస్తుంది. అది మనం సరిగ్గా సత్ప్రవర్తనతోటి సద్భావంతో ఇచ్చిన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అనేటటువంటిది ఉందే వీటన్నిటిని పక్కన పెడుతుంది. అది మనం నిర్వహించామా లేదా అనేటటువంటిది వెనక్కి తిరిగి చూసుకుంటే నా ఉద్దేశంలో ఆవిడ సక్సెస్ఫుల్గా నిర్వహించింది అనేటటువంటిది ప్రజల యొక్క అభిప్రాయం కూడా అదే అన్నప్పుడు ఆ గౌరవం పబ్లిక్లో మనకి తెచ్చుకున్నాము ఉంది అనేటటువంటి భావంతో మేము వాళ్ళ పబ్లిక్ లైఫ్లో ఉన్నాం. అది లేనప్పుడు అసలు ఈ లైఫే అవసరం లేదు మనకి. ఆ గౌరవము ఆ భావన ప్రజల్లో లేని రోజున ఈ పదవో లేకపోతే ఈ రాజకీయం అవసరమే లేదు అనుకునేటటువంటిది మా ఇద్దరి యొక్క ఆలోచన.